విజయ్ కుమార్ గారు, ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తుంది ఎవరు, న్యాయం చేసింది ఎవరు? ఎవరు న్యాయం చేయలేదు. సుగాలి ప్రీతి ఆ బాలిక 14 సంవత్సరాల వయసున్నటువంటి ఆ అమ్మాయి అన్యాయానికి గురైంది, జీవితం నాశనమైంది, ప్రాణం పోయింది. ఈ ప్రాణం పోయిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే అధికారంలో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా నిందితులను, నేరం చేసిన వారు ఎవరైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళని కాపాడే పనే చేశారు. వాళ్ళ వైపే ఉన్నారు. ఒక ట్రైబల్ ఫ్యామిలీ వైపు కానీ ట్రైబల్ గర్ల్ వైపు కానీ లేరు. పైగా ఒక అట్రాసిటీ జరిగితే, ఒక పోక్సో యాక్ట్ కింద కేసు పెడితే, మర్డర్ కేసు పెడితే వీరు మేనేజ్ చేసి ఆ కేసులు కూడా 306 తీసేశారు, పోక్సో యాక్ట్ తీసేశారు. కేవలం అట్రాసిటీ యాక్ట్ ఒకటే పెట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ప్రయత్నం చేశారు. 2 సంవత్సరాల అధికారంలో ఉండి తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం, అన్యాయం ఈ ప్రీతి కుటుంబానికి చేశారు. దానికి వత్తాసు పలికింది ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ రోజు బయటపడకుండా, ఆ రోజు దాని గురించి ఏం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు దిగే వరకు ఉండి, అప్పుడు ఈ కుటుంబానికి న్యాయం జరగలేదు, ప్రీతికి న్యాయం జరగలేదని రోడ్డు ఎక్కి ఆయన సినిమా స్టైల్లో అరిచాడు, సినిమా డైలాగులు మాట్లాడాడు. అయితే అట్రాసిటీ యాక్ట్ కింద ఇవ్వాల్సిన బెనిఫిట్స్ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇచ్చింది. అంటే భూమి కానీ, ఇళ్ల స్థలం కానీ, లేకపోతే జాబ్ కానీ, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఎవరున్నా ఇవ్వాలి. అది కూడా విఫలమైంది ఈ తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం. అప్పుడు జనసేన దానికి పార్ట్నర్గా ఉంది. 2014లో తెలుగుదేశానికి ఓట్లు వేయమని అడిగింది ఈ జనసేన నాయకుడే. అయితే వాళ్ళకి ఎమ్మెల్యే లేరు కాబట్టి మంత్రులుగా లేరు, అంతే. సో ఆ విధంగా అధికారంలోకి వచ్చిన పార్టీ, అధికారంలో రావడానికి దోహదం చేసిన ఈ వ్యక్తి 2018లోనే ప్రీతి తల్లి జనసేన కార్యాలయానికి వెళ్ళి హైదరాబాద్లో అడిగితే అప్పుడు ఫైల్ తీసుకుని ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. 19 తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత అప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు. వాస్తవంగా ఆయన చేసిన పని ఏంటంటే, ఈ వెనుకబడిన వర్గాల ఓట్లు చీల్చేసి చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా గెలిపించాలని బీఎస్పీతోనూ వాళ్ళతోనూ అలయన్స్లు పెట్టుకుని ఆ ప్రయత్నం చేశారు. అది పారలేదు. ఇక ఎలాగో ఓడిపోయాడు కాబట్టి ఎన్నికైన ప్రభుత్వం మీదకి కాలు దువ్వి ముందుకు రావడం జరిగింది. అంతవరకు ఓకే. తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ అట్రాసిటీ బెనిఫిట్స్ ఇచ్చింది తప్ప మళ్ళీ దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చంపేశారు, ఎవరు రేప్ చేశారు, ఎవరు దీనికి బాధ్యులు అన్న విషయాన్ని వాళ్ళు నిర్ధారించలేదు. అంటే వీళ్ళు కూడా నిందితుల వైపే ఉన్నారు. సో ఏ ప్రభుత్వము కూడా ప్రీతి ఆ కుటుంబానికి న్యాయం అయితే చేయలేదు. ఈరోజు కూడా మేమేం చెప్తున్నామంటే, ఒక మల్టీ డిసిప్లినరీ టీం వేయండి. పోలీసులతో పాటు మెడికల్ వాళ్ళు, ఫోరెన్సిక్ వాళ్ళు, సైకాలజీ వాళ్ళు, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు, ఎడ్యుకేషన్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి ఒక మల్టీ డిసిప్లినరీ టీం వేసి డే టు డే బేస్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్తో అక్కడ ఏం జరిగింది, ఒక గర్ల్స్ హాస్టల్లో ఒక ఎగ్జిక్యూటివ్ బెడ్రూమ్ పెట్టాల్సిన అవసరం ఏంటి, ఎందుకు సపరేట్ బెడ్రూమ్స్ పెట్టారు, ఎందుకు నైట్ పార్టీలు అక్కడ జరిగినాయి, ఎందుకు ఆ సంస్థతో సంబంధం లేని వాళ్ళని పిలిచి అక్కడ ఈవినింగ్ డిన్నర్స్ పెట్టారు, ఈ అంశాలన్నీ కూడా బయటకు తీసుకురావాలి. ఈరోజు మంత్రులుగా ఉన్నవాళ్ళు, అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, అక్కడ పార్టీలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు, కానీ నేనేం ప్రస్తావన చేయడం లేదు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉండి నిందితులను కాపాడింది. ఈరోజు కూడా నిందితులను కాపాడాలనే ఉద్దేశంతోనే అరిచి గీపెట్టి సినిమా డైలాగులు చెప్పిన కళ్యాణ్ గారు ముఖం చాటేసేసి రూల్స్ మాట్లాడుతున్నాడు. ఏం రూల్స్ మాట్లాడుతున్నాడు? హోమ్ మినిస్టర్ సబ్జెక్టు, లా అండ్ ఆర్డర్ సీఎం గారి సబ్జెక్టు, మీరందరూ వెళ్ళి ఆయన చెప్పండి. మరి ఆ రోజు తెలీదా ఇది హోమ్ మినిస్టర్ సబ్జెక్టు, సీఎం సబ్జెక్ట్ అని? మొదటి ఫైల్గా తీసుకుని న్యాయం చేస్తానని మాట ఇచ్చిన రోజు తెలీదా ఇది ఎవరి సబ్జెక్టు, ఎలా చేస్తా, అంటే ఏ ఉద్దేశంతో చేద్దామని, ఎలా చేయాలని మాట ఇచ్చారు మీరు? అధికారంలోకి వస్తే చేస్తామన్న తర్వాత ఎందుకు వెనక్కిపోయారు? ఇచ్చిన మాట ఎందుకు తప్పారు? మాట ఇచ్చి మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? వెనక్కి ఎందుకు పోయారు? మరి పోర్ట్ఫోలియోలో మీకు ఉన్నాయి, మీరు పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియో, మరి పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియోకి మీరు ఏమైనా పరిమితం అయ్యారా? తిరుపతిలో లడ్డు వివాదం జరిగితే దాని గురించి మాట్లాడలేదా? గుళ్ళు గోపురాల దగ్గరికి వెళ్ళి మీరు మెట్లు కడగలేదా? ఎందుకు? మీకేం సంబంధం? అది దేవాదాయ శాఖ కదా. దేవాదాయ శాఖకు సంబంధించిన అంశం గురించి మీరు ఎందుకు మాట్లాడారు? పిఠాపురంలో పబ్లిక్ మీటింగ్లో
సాటి మంత్రి అని చూడకుండా, ఒక మహిళని చూడకుండా, అనిత నీకు చేత కాకపోతే చెప్పు, నేను తీసుకుంటాను హోమ్ మినిస్టర్ అని క్యాబినెట్ కొలీగ్ని ఎవడైనా డిఫేమ్ చేసే విధంగా, డిమోరలైజ్ చేసే విధంగా, ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడతారా? అలాగే మీకు సంబంధం లేని బియ్యం సబ్జెక్ట్లోకి వెళ్ళి షీజ్ ద షిప్, అసలు అది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్టే కాదు, షిప్ అది సెంట్రల్ గవర్నమెంట్ది, అసలు మన దాని మీద వెళ్ళడానికి అవకాశమే లేదు. అలాంటి దానిలో దూరి షీజ్ ద షిప్ అని ఎట్లా చెప్పారు? ఋషికొండకు వెళ్ళి ఆ బిల్డింగ్స్లో చూసి, ఆ బిల్డింగ్స్ అది టూరిజం సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ కాదు కదా, ఆ బిల్డింగ్స్ మిమ్మల్ని ఎవరు ఇన్స్పెక్ట్ చేయమన్నారు? మీకేం సంబంధం? అంటే మీకు నచ్చిన విషయం, ప్రచారం వచ్చే విషయం, మీరు సినిమా స్టైల్లో మాట్లాడే విషయాలు అయితే అక్కడ మంత్రి శాఖతో కానీ సంబంధం లేదు. న్యాయం చేయాలి, అది కూడా ఒక అణగారిన వర్గానికి న్యాయం చేయాలి. చంద్రబాబు గారి టైంలో వీళ్ళు రైజ్ చేయకపోయిన సర్కార్ ఉన్నప్పుడు అయితే ఓవరాల్ గా లైమ్ లైట్ లోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం కాదంటారా? అది లైమ్ లైట్లోకి ఎప్పుడు వచ్చిందంటే, సత్యార్థి చిల్డ్రన్ రైట్స్ కోసం పనిచేస్తున్నటువంటి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నారు, ఆయన కర్నూలుకి వచ్చారు. ఆ సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది. అప్పుడు తెలిసింది అందరికీ. తెలిసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నారు, ఉండి ఆ రోజు హడావుడిగా ఈ ఇన్వెస్టిగేషన్స్, దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడానికి హడావుడి చేశారు. చేసి దాన్ని పైకి రాకుండా, ఎమర్జీ కాకుండా ఉండడానికి ట్రై చేశారు. అయితే ఈ విషయం తెలిసినా ఆ రోజు తీసుకోలేదు, ఇది తీసుకోకుండా తర్వాత దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో ఈ గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కర్నూలులో ఆవిడికి మాట ఇచ్చున్నారు, మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పున్నారు. వారు కూడా మాట ఇచ్చారు. ఇచ్చి వారు ఎంతవరకు చేశారు? అట్రాసిటీ బెనిఫిట్స్ వరకు ఇచ్చారు, అంతేగాని నిందితులకి ఎలాంటి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోలేదు. మేబీ రాజకీయంగా అయితే వాడుకున్నాడు, ఆయన పూర్తి స్థాయిలో వాడుకున్నాడు. అదేదో సినిమాలు చెప్పినట్టు వాడకం అంటే ఎంత ఉంటుందంటే, ఇంత గొప్ప వాడకం ఇంకెక్కడ ఉండదు అన్నట్టుగా వాడేశాడు. ఏది ఒక జీవితం నాశనం అయిపోతే, ఆమె చచ్చిపోతే ఆ చావుని రాజకీయానికి వాడుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.